స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. ప్రీవియస్ కరెంట్ క్లాస్లో మనం 2020 నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇదివరకే చెప్పాం మనం ఎవ్రీ ఇయర్ కూడా ఈ నోబెల్ అవార్డ్స్ని ప్రధానంగా ఒక 6 కేటగిరీస్లో ఇస్తూ ఉంటారని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్, లిటరేచర్ అండ్ ఎకనామిక్స్. అయితే ఆల్రెడీగా ఈ 2020కి సంబంధించి మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్ అండ్ లిటరేచర్ ఆ నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ గురించి ఎర్లియర్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం చాలా డీటెయిల్గా ఒక 2 వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మన పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే లేటెస్ట్గా ఎస్టర్డే ఈ 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్స్ యొక్క నేమ్స్ని 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్స్ నేమ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. వాటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్స్. అయితే ఎర్లియర్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఈ నోబెల్ అవార్డ్స్ గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ వీడియోలో నేరుగా కరెంట్ అంశానికి వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే మరొకసారి విషయం ఏంటి అంటే, అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాబోయే పోటీ పరీక్షల్లో 100% ఒక్క బిట్ అనేది ఈ కరెంట్ నోబెల్ అవార్డ్స్ పైన ఒక్క బిట్ గ్యారంటీగా వస్తుంది. ప్రధానంగా మన స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, రైల్వేస్, బ్యాంకింగ్స్, డిఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ పైన బిట్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అది ఇక్కడ నోబెల్ అవార్డ్స్ విషయానికి వస్తే 2 వేస్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ బేస్, ఇంకొకటి కరెంట్ బేస్ అని చెప్పేసి అంటాం. ప్రధానంగా మన స్టేట్ లెవెల్లో ఉండే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో అయితే కరెంట్ నోబెల్ అవార్డ్స్ పైన బిట్ అనేది వస్తూ ఉంటుంది, రిపీటెడ్గా గ్యారంటీ వస్తుంది. అది బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, రైల్వేస్ లాంటి ఎగ్జామ్స్లో అయితే కరెంట్ నోబెల్ అంశంతో పాటుగా దీని యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్పై బిట్ అడుగుతూ ఉంటాడు. అది ఇక్కడ మనం ప్రధానంగా మనకి స్టేట్ లెవెల్లో ఉండే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్తో పాటుగా లైట్గా దీని యొక్క స్టాటిక్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనం ఎర్లియర్ ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇదివరగా చెప్పాను నేను, ఒక అవార్డు నుంచి మనకి పోటీ పరీక్షల కోణంలో కాంపిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కనుక వస్తే ప్రధానంగా 5 అంశాల నుంచి మెయిన్లీగా వస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఏంటి సార్ 5 అంశాలు అంటే, ఒకటి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ దట్ అవార్డ్, అవార్డు యొక్క పేరు ఏమిటి, అవార్డుని ఎవరు ఇస్తారు, ప్రెజెంటెడ్ బై హూమ్, లేటెస్ట్గా అవార్డుని ఎవరికి ఇచ్చారు, ఏ అంశంలో ఇచ్చారు, ఏ అంశంలో ఇవ్వబడింది, వాళ్ళది ఏ కంట్రీ. ఇలా 5 అంశాల నుంచి ప్రధానంగా మనకి ఈ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో, ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో బిట్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఆల్రెడీగా ఈ నోబెల్ అవార్డ్స్లో ఆ 5 కేటగిరీస్ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీస్ అండ్ లిటరేచర్ గురించి ఎర్లియర్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి రిమైనింగ్ లెఫ్ట్ ఆఫ్ ఏముంది, 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్. దీని గురించి చూద్దాం. 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ 2020 సంవత్సరానికి గాను అమెరికా దేశానికి చెందినటువంటి ఒక 2 ఎకానమిస్ట్ని, 2020 సంవత్సరానికి గాను అమెరికా దేశానికి చెందినటువంటి ఒక 2 ఎకానమిస్ట్స్ని ఈ 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళెవరో చూద్దాం. వాళ్ళే ఒకరు పౌల్ రోబర్ట్ మిల్గ్రోమ్ అని చెప్పేసి అంటాం, ఈయనది యుఎస్ఏ. ఇంకొకరు రోబర్ట్ బి విల్సన్ అని చెప్పేసి అంటాం, ఈయన కూడా యుఎస్ఏ. చూడండి ఒకసారి బోర్డు పైన రాస్తా. 2020 సంవత్సరానికి గాను ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ ఎంతమందికి ఇవ్వబోతూ ఉన్నారంటే 2 అమెరికన్,
టూ అమెరికన్ ఎకనామిస్ట్స్. మరి ఈ 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ సెలెక్ట్ చేయబడిన ఆ 2 అమెరికన్ ఎకానమిస్ట్స్ ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరు అంటే, ఒకరు నెంబర్ 1 పౌల్ రోబర్ట్ మిల్గ్రోమ్. ఈయనది ఏ దేశం సార్ అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్. ఇక సెకండ్ వన్ రోబర్ట్ బి విల్సన్ అని చెప్పేసి అంట. రోబర్ట్ బి విల్సన్. ఈయనది కూడా యుఎస్ఏ. మరి ఈ ఇద్దరు ఎకానమిస్టులు ఏ అంశం పైన స్టడీ చేసినందుకు గాను, కొత్తగా ఏ విషయాల్ని కనుక్కున్నందుకు గాను ఈ మిల్గ్రోమ్ని విల్సన్ని 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది సార్ అంటే, వీళ్ళిద్దరూ కూడా స్టడీ చేసి కొత్తగా కనుక్కున్న అంశాలు ఏంటి అంటే, ఈ యొక్క వేలం సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేసినందుకు గాను, అలాగే కొత్త తరహా వేలం పద్ధతుల్ని కనుక్కున్నందుకు గాను వీళ్ళిద్దరినీ కూడా 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఏంటిది? వేలం సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేసినందుకు గాను, అలాగే కొత్త తరహా వేలం పద్ధతుల్ని కనుక్కున్నందుకు గాను వీళ్ళిద్దరినీ 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఒకసారి, వాళ్ళు ఏ అంశం పైన స్టడీ చేశారు సార్ అంటే, వర్క్ ఫర్ అంశం. చూడండి, ఫర్ ఇంప్రూవ్మెంట్స్ టు ఆక్షన్ థియరీ. వేలం సిద్ధాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తున్నందుకు గాను, యాజ్ వెల్ యాజ్ అలాగే కొత్త తరహా వేలం పద్ధతుల్ని కనుక్కున్నందుకు గాను, ఫర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మాట్స్. ఇట్లా ఫర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ న్యూ ఆక్షన్ ఫార్మాట్స్. ఇలా ఈ రెండు అంశాలకు గాను వీళ్ళిద్దరిని 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఎవరు? అమెరికన్సే. సరిపోతుంది 100%. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్టి రూపంలో ఇది సరిపోతుంది. కానీ ఒకసారి దీనికి సంబంధించి జస్ట్ ఫర్ 2 minutes పాటు, ఒక 2 minutes పాటు దీనికి సంబంధించి ఇదివరకు ఎంతమంది ఇండియన్ ఎకానమిస్ట్స్కి ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ వచ్చిందని చెప్పేసి మనం బ్రీఫ్గా చెప్పుకొని ఈ యొక్క టాపిక్ని ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. 2019లో మన ఇండియన్ ఎకనామిస్ట్కి ఒక సేమ్ ఇదే ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇది తీస్తూ ఉన్నాను, రైట్? ఓకేనా? సో 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ ఆర్ ఎకనామిక్స్ ప్రైజ్ ఎంతమందికి ఇచ్చారు, సెలెక్ట్ చేశారంటే అవార్డుకి 2. ఆ 2 కూడా అమెరికన్ ఎకానమిస్ట్స్, అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలు అని చెప్పిస్తుంటాం. ఒకరు పౌల్ రోబర్ట్ మిల్గ్రోమ్, ఇంకొకరు
రోబర్ట్ బి విల్సన్ అని చెప్పేసి అంటాం. మరి ఇప్పటి వరకు ఎంతమంది ఇండియన్ ఎకానమిస్ట్స్కి ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగింది అంటే ఇద్దరు ఎకానమిస్ట్స్ వాళ్ళే 1998లో అమర్త్య సేన్ ఓకేనా, వెల్ఫేర్ ఎకనామిక్స్ గాను ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్స్ టు వెల్ఫేర్ ఎకనామిక్స్ సమిస్కేమ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు గాను 1998లో మన ఇండియన్ ఫేమస్ ఎకనామిస్ట్ అమర్త్య సేన్కి రావడం జరిగింది. అలాగే 2019లో ఇండో అమెరికన్ ఎకనామిస్ట్ అభిజిత్ బెనర్జీకి కూడా అవార్డు రావడం జరిగింది. ఒకసారి చూద్దాం బోర్డు పైన. చూడండి ఇక్కడ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్స్ ఫ్రమ్ ఇండియా. ఏంటమ్మా? ఫ్రమ్ ఇండియా. మన ఇండియా నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఎకనామిస్టులకి ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగింది? ఇది స్టాటిక్ కాదమ్మా, స్టాటిక్లో కరెంట్లో స్టాటిక్ అనుకోండి. ఎందుకో చూద్దాం. ఇద్దరికని చెప్పేసి అన్నాం. ఇప్పటి వరకు మనకి 2 ఇండియన్ ఎకానమిస్ట్స్కి ఈ యొక్క నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ ఇద్దరిలో ఒకరు అమర్త్య సేన్ ఈజ్ అన్ ఫేమస్ ఇండియన్ ఎకనామిస్ట్. ఈయనకి అవార్డు వచ్చింది ఇప్పుడు 1998. మరి అమర్త్య సేన్ ఏం చేస్తారు అంటే ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్స్ టు వెల్ఫేర్ ఎకనామిక్స్ సమిస్కేమ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేసేందుకు గాను ఈయనకి అవార్డు రావడం జరిగింది 1998లో. ఇక్కడ రాస్తూ ఉన్న బ్రాకెట్లో వెల్ఫేర్ ఎకనామిక్స్. మరి ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ గెలుచుకున్న వన్ మోర్ ఫేమస్ ఇండియన్ ఎకానమిస్ట్ ఎవరు అంటే ఆయన అభిజిత్ బెనర్జీ అని చెప్పేసి అంటాం. సెకండ్ వన్ అభిజిత్ బెనర్జీ. ఈయనకి ఇప్పుడు వచ్చిందమ్మా 2019. మరి ఈయన ఏం చేశాడు అంటే ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు ఎలివియేటింగ్ గ్లోబల్ పావర్టీ. ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించేందుకు గాను ఆ విధంగా ఆ సిద్ధాంతాల్ని థియరీస్ని డెవలప్ చేసేందుకు గాను 2019లో మన ఇండో అమెరికన్ ఎకానమిస్ట్ అభిజిత్ బెనర్జీకి అవార్డు రావడం జరిగింది. ఇక్కడ ఏంటిది బ్రాకెట్లో రాస్తాం, ఎలివియేటింగ్ గ్లోబల్ పావర్టీ. ఓకేనా? ఇది అభిజిత్ బెనర్జీ ఎవరని చెప్పేసి అన్నాం. అభిజిత్ బెనర్జీ ఎవరమ్మా? ఈయన ఇండో అమెరికన్. ఇది నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్కి మన ఇండియన్ ఎకనామిక్స్కి ఉన్నటువంటి రిలేషన్ ఇది. మరి నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఎవరిస్తారు అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఎవరిస్తారు సార్ అంటే చూడండి ఇక్కడ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పిలుస్తూ ఉంటారు.
నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఎవరు ప్రజెంట్ చేస్తూ ఉంటారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఏ అంశంలో ఇస్తారంటే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఎకనామిక్స్ ఆర్ సోషల్ సైన్సెస్. సామాజిక శాస్త్రాలు లేదా ఎకనామిక్స్లో బాగా కృషి చేసిన వాళ్ళకి ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళు ఎవరి కూడా ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఇస్తూ ఉన్నారు. కానీ నోబెల్ అవార్డ్స్ ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నారు? 1969 నుంచి ఇస్తూ ఉన్నారు. నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ని ఎప్పటి నుంచి ఇస్తూ ఉన్నారంటే 1969. వాస్తవానికి ఈ నోబెల్ అవార్డ్స్ని 1901లో స్టార్ట్ చేస్తున్నప్పటికీ కానీ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ మాత్రం 1969 నుంచి ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే చూడండి ఇక్కడ, కారణం ఏంటి అంటే ప్రపంచంలో ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్, ది ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ది వరల్డ్ ఈజ్ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్. ది స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1656. ప్రపంచంలో మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ ఇది అంటే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు ఏర్పడింది 1656. ఈ బ్యాంక్ యొక్క 300th యానివర్సరీ, ఈ బ్యాంక్ ఏర్పడి 300వ వార్షికోత్సవం సందర్భంగా ఎకనామిక్స్ కూడా ఒక సైన్సే కదా, ఈ ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు కదా, ఆ ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ అవార్డుని ప్రైజ్ మనీని మేము డొనేట్ చేస్తామని చెప్పేసి ఈ స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ చెప్పింది. దాని ప్రకారం నోబెల్స్ యొక్క నామ్స్ ప్రకారం, నోబెల్ అవార్డ్స్ యొక్క నామ్స్ ప్రకారం 1969 నుంచి ఈ నోబెల్ అవార్డ్స్ని ఎకనామిక్స్లో కూడా ఇస్తూ ఉన్నారు. అవార్డు ఇచ్చేది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆ డొనేషన్ చేసేదైతే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఇక లాస్ట్ బిట్ కానీ అడిగితే ఇప్పటి వరకు ఎంతమంది ఫీమేల్ ఎకానమిస్ట్స్కి ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగిందంటే ఇద్దరు. వాళ్ళే, ఒకరు ఎలినోర్ ఓస్ట్రోమ్, ఇంకొకరు ఎస్థేర్ డప్లో. ఇప్పటి వరకు నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక 2 ఫీమేల్ ఎకానమిస్ట్స్కి మాత్రమే నోబెల్ అవార్డు రావడం జరిగింది. వాళ్ళు ఒకరెవరు చూడండి ఇక్కడ, ఒకరు ఎలినోర్ ఓస్ట్రోమ్, ఈమెది అమెరికా, ఈమెకి 2009లో నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగింది. ఎవరిమే? ఫీమేల్ ఎకనామిస్ట్. ఇంకో సెకండ్ ఎవరు? ఎస్థేర్ డప్లో. ఈమెది ఏ దేశం అంటే ఫ్రాన్స్ అమెరికన్ ఫీమేల్ ఎకనామిస్ట్స్. ఈమెకి 2019లో ఈ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ ఎస్థేర్ డప్లో ఎవరు అంటే అభిజిత్ బెనర్జీ వైఫ్. ఎస్థేర్ డప్లో ఎవరు అంటే అభిజిత్ బెనర్జీ వైఫ్ అని చెప్పేసి ఉంటాం. ఈ 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ విన్నర్స్ పౌల్ రోబర్ట్ మిల్గ్రోమ్ అలాగే రోబర్ట్ బి విల్సన్. వీళ్ళిద్దరూ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది 2020 నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ రిగార్డింగ్ టు ఇట్స్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.